హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్‌గా, అలాగే రంజాన్ స్పెషల్‌గా టేస్టీ అండ్ హెల్తీ డ్రింక్ అయితే చూద్దాము. డ్రై ఫ్రూట్స్‌తో చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీగా చేసుకునే హెల్తీ డ్రింక్ ఇది. ఈ హాట్ సమ్మర్‌లో బాడీకి కూల్‌నెస్ కావాలి. ఈ డ్రింక్ ఒక్కటి తాగితే అంతా సెట్ అయిపోతుంది. మరి ఈ రెసిపీ స్టార్ట్ చేద్దామా? ముందుగా సబ్జా సీడ్స్‌ని అయితే నానబెట్టుకోవాలి. అవి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నానబెట్టుకోవాలి. అందులో కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టేయాలి. తర్వాత ఒక 10, 11 బాదామ్స్‌నైతే నానపెట్టుకోవాలి. మీరు అప్పటికప్పుడు చేసుకుంటే వేడి నీళ్లు వేసి నానపెడితే త్వరగా పొట్టొచ్చేస్తుంది. అలాగే ఒక 6, 7 ఖర్జూరం కూడా తీసుకోవాలి. అందులో ఉన్న సీడ్‌ని తీసేసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వాటర్ వేసి నానపెట్టుకున్న బాదంని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో ఒక పావు కప్పు పాలు వేసుకొని, మనం పక్కన పెట్టిన ఈ ఖర్జూరం అలాగే బాదాంని అందులో వేసుకొని ఫైన్‌గా మిక్సీ పట్టుకోవాలి. మీరు ఈ రెసిపీలో ఈ రెండే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలంటే కాదు. మీ దగ్గర అవైలబుల్‌గా ఉన్న ఏ డ్రై ఫ్రూట్‌నైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఖర్జూరం మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఫైన్‌గా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొంచెం ముక్కల్లాగా ఉండిపోయినా నో ప్రాబ్లమ్. తినేటప్పుడు పంట కింద తగులుతున్నప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 1 లీటర్ మిల్క్ అయితే యాడ్ చేసుకోండి. ఆ పాలలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలంటే అది మీ చాయిస్. అలాగే ఆ 1 లీటర్ మిల్క్‌లో కొంచెం పాలు పక్కన పెట్టుకొని, ఈ పాలలో మనం 1 ½ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్‌గా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అంటే ఒక రూ. 10 ప్యాకెట్ అయితే సరిపోతుంది మిల్క్ పౌడర్. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. దీని తర్వాత 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. దీనివల్ల మనకి మిల్క్ అనేది కొంచెం క్రీమీగా ఉంటుంది. అలాగే కస్టర్డ్ ఫ్లేవర్ వల్ల టేస్టీగా కూడా ఉంటుంది. ఇది వేసిన తర్వాత కూడా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా సరిగ్గా కలుపుకోవాలి. ఇదిగోండి ఫైనల్‌గా ఇలా ఉండాలి ఉండలు లేకుండా. ఇప్పుడు అది పక్కన పెట్టి మిల్క్ మరిగిందా లేదో చూసుకోవాలి. మిల్క్ ఒక పొంగొచ్చిన తర్వాత అరకప్పు షుగర్ అయితే మనం వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత షుగర్ అంతా మెల్ట్ అయినంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఎప్పుడైతే మనకి షుగర్ అంతా మెల్ట్ అయిపోతుందో, అప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ మిల్క్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా మొత్తం యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ మిక్చర్ అంతా మిల్క్‌లోకి కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. కరెక్ట్‌గా ఈ మిక్చర్ యాడ్ చేసిన 5 మినిట్స్‌కి లైట్‌గా థిక్‌నెస్ ఒస్తుంది మనకి. అప్పుడు మనం ఆల్రెడీ మిల్క్ పౌడర్, కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న మిల్క్‌ని మనమైతే ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఇది వేసిన తర్వాత నేను కన్సిస్టెన్సీ చెప్తాను. మీకు మంచిగా కూల్ డ్రింక్ లాగా తాగాలి అనుకుంటే థిక్‌గా రానివ్వకుండానే మీరు స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు కొంచెం థిక్‌నెస్ వచ్చినా సరే, మనకి ఈ మిక్చర్ అంతా చల్లగయ్యేపాటికి ముద్దలాగా ఫార్మ్ అయితుంది. కాబట్టి కూల్ డ్రింక్‌గా తాగాలి అనుకుంటే థిక్‌నెస్ రాకుండానే స్టవ్ ఆఫ్ చేసి, దీన్ని మనం కూల్ అయిన తర్వాతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే మిల్క్ పౌడర్, కస్టర్డ్ పౌడర్ కలిపిన మిల్క్‌నైతే యాడ్ చేస్తామో, అప్పటినుంచి కలుపుతూనే ఉండాలి. థిక్‌నెస్ రాకముందానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మంచిగా సర్వ్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన తర్వాత ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగానే నానబెట్టిన సబ్జా సీడ్స్‌ని ఇందులోకైతే వేసుకోవాలి. ఇవి హెల్త్‌కి చాలా మంచిది. కాబట్టి ఇవి మాత్రం స్కిప్ చేయొద్దు. దాని తర్వాత మీ దగ్గర అవైలబుల్‌గా ఉన్న డ్రై ఫ్రూట్స్‌నైతే పైన గార్నిష్ లాగా వేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇప్పుడున్న టైంలో అలాగే సమ్మర్‌లో మెయిన్‌గా పిల్లలు బయట కూల్ డ్రింక్స్‌కి అలవాటు పడతారు. అవి హెల్త్‌కి చాలా రిస్కీ. కాబట్టి వాటిని దూరం పెట్టి దాని ప్లేస్‌లో వీటిని రీప్లేస్ చేసి ఇవ్వండి. ఇంకా ఎప్పుడు బయట కూల్ డ్రింక్స్ అడగరు. ఇది హెల్తీ కూడా ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాం కాబట్టి. అలాగే మిల్క్ తాగని వాళ్ళు కూడా దీన్ని ఇష్టంగా తాగుతారు. ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకివ్వండి. వాళ్ళేం చెప్పారో ఆ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కమెంట్‌లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ సమ్మర్‌లో నెక్స్ట్ కూల్‌గా ఏ ఐటెమ్ చేయాలో కూడా నాకు కమెంట్ చేయండి. వీడియోని ఇంతవరకు చూసినందుకు థాంక్ యూ సో మచ్.
మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.